అమ్మాడు జరగండి మేడం కొద్దిగా ఇంకా లైన్లో ఉండండి. ఓకే పెట్టాం
క్లోజ్ చేసుకో, క్లోజ్ చేస్తే సాఫ్ అవుతుంది. థ్యాంక్ యూ. పఠాన్ షామియా సుల్తానా షామియా సుల్తానా కనుకుంట్ల రాధా తెలియజేస్తూ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో పేద ప్రజలు దొడ్డు బియ్యం తినొద్దు, ధనిక వర్గాలతో సమానంగా సన్న బియ్యాన్ని తినాలన్న సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి దానికి అనుగుణంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరువురి ఆలోచన మేరకు అదేవిధంగా దొడ్డు బియ్యం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో అవన్నీ ఆలోచించి ఈరోజు పేద ప్రజల కోసం తప్పకుండా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని మొన్న ఉగాది రోజు హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిగా మన పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. మరి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 566 రేషన్ షాపుల ద్వారా 2,76,930 రేషన్ కార్డుల దారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దొడ్డు బియ్యం 5,000 టన్నుల పంపిణీ చేయడం జరిగింది. చదివిందనుకుంటా. కులగణన సర్వే ద్వారా 18,384 కొత్త రేషన్ కార్డుల సర్వేను చేసి 14,258 అర్హులను గుర్తించడం జరిగింది. గ్రామ సభల ద్వారా 47,284 కొత్త రేషన్ కార్డుల కొరకు మరియు 16,785 మ్యుటేషన్లకు మార్పులు చేర్పులు దరఖాస్తులు వచ్చినాయి. వాటిని విచారణ చేయిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. అలాగే మీ సేవ ద్వారా గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి 5,889 కొత్త రేషన్ కార్డులకు మరియు 30,675 మ్యుటేషన్లకు దరఖాస్తులు వచ్చినటువంటి వాటిని కూడా విచారణ చేస్తూ ఉన్నారు. 26/1/2025 నాడు నిర్వహించిన గ్రామ సభలకు 15 గ్రామ పంచాయతీలు దాదాపుగా 485 రేషన్ కార్డులు మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగినది. వారికి 48,54 క్వింటాళ్ల బియ్యం కేటాయింపులు ఫిబ్రవరి 2025 నెలలో చేయడం జరిగినది. పై సర్వేల ద్వారా అర్హులైన వారికి మరియు పాత కార్డుదారులకు కొత్త కార్డులను ఏప్రిల్ నెలలో ఇవ్వడం జరుగుతుంది. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారికి 3 రంగుల రేషన్ కార్డును మరియు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి ఆకుపచ్చ రంగు రేషన్ కార్డులను మంజూరు కొనసాగుతూ ఉన్నది. గత ప్రభుత్వం మనం ఎన్నిసార్లు మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకున్న రేషన్ కార్డులను ఇవ్వలేదన్నది సత్యం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వంలో మంజూరు చేయలేదు. మరి రైతులకు సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం 5,500 రూపాయల బోనస్ క్వింటాల్కు ప్రకటించి 72,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసినారు. అందులో 34,000 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ సన్న బియ్యం సేకరించినాము. ఈనాటి నుండి మీ అందరి కోసం సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో
263 రేషన్ కార్డులలో రేషన్ షాపులలో 2,91,000 రేషన్ కార్డులకు దాదాపు 1,91,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో ప్రారంభోత్సవం చేసుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, పాత్రికేయులందరూ కూడా ఉగాది పండుగ అదేవిధంగా రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇప్పుడు అన్ని వివరాలు. రాష్ట్రంలో మొన్న ఉగాది పండుగ పూట మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేసినారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 17,263 రేషన్ షాపులల్లో ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పాల్సిగా కోరుతా ఉన్నా. ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఈరోజు పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్ ప్రయాణం కావచ్చు, దాదాపు 60,000 ఉద్యోగాలు కావచ్చు, సన్న వడ్లు గ్రామీణ రైతాంగానికి సన్న వడ్లకు 500 బోనస్ కావచ్చు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకునే సందర్భంలో తొందరలోనే ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్లు, కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వంలో కొంత ప్రజలకు కన్ఫ్యూజ్ చేయాలని, భవిష్యత్తులో ఏదో త్రాగునీటికి ఇబ్బంది వస్తుందని నిన్న కొంతమంది పెద్దలు డ్యామ్ సందర్శించినారు. నేను మరొకసారి కరీంనగర్ బిడ్డగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కరీంనగర్ త్రాగునీటికి సంబంధించి ఏ సమస్య రాదు, నిశ్చింతగా ఉండండి అనే మాట అధికారుల పక్షాన అందరి పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.